మ్యామ్ ఇప్పుడు ఎవరైనా ఫిజికల్‌గా ఏదైనా ఇబ్బందిని ఫేస్ చేస్తున్నప్పుడు, సొసైటీని మేనేజ్ జేయడానికో, పేరెంట్స్‌ని సాటిస్ఫై చేయడానికో వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. చేసుకొనొచ్చిన తర్వాత ఆపోజిట్ పర్సన్ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయినట్లే. డివోర్స్‌లు అయిన తర్వాత మనం ఇలాంటివి చాలా వింటూ ఉంటాం. అసలు ఎలా చూడాలి దీన్ని? అదే రప్ప ఇప్పుడు ఇది ఇట్స్ అ వెరీ డెప్త్ ఉన్న సబ్జెక్ట్ ఇది. బట్ ఈ పర్టికులర్ పాయింట్‌కి ఏంటంటే పెళ్ళిళ్ళు డివోర్స్ అయిన తర్వాత అబ్బాయిల విషయంలో ఇంపార్టెంట్ అని, అమ్మాయిల విషయంలో ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ అని ఇట్లాంటియన్నీ కామన్‌గా అందరూ చెప్పేస్తా ఉంటారు. లేకపోతే యారోగెన్సీ అనో, కంపాటబుల్ ఇష్యూసో అవి జెన్యూన్ రీజన్స్ అనిపిస్తాయి. ఇట్లా ఇంపార్టెన్సీ అని చెప్పి మళ్ళీ ఆళ్ళకి పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా చాలా స్టోరీస్ ఉన్నాయి. దట్స్ ద రీజన్ ఐ సెడ్ ఇట్స్ అ టూ డీప్ సబ్జెక్ట్ టు టాక్. యాహ్! బట్ కమింగ్ టు యువర్ పాయింట్ ఏంటంటే ఫిజికల్‌గా ఓపెన్‌గా చెప్పాలంటే ఫిజికల్‌గా ఒక సర్టెన్ ఏజ్ తర్వాత అబ్బాయిలకి గాని, అమ్మాయిలకి గాని హౌ ఫిట్ వి ఆర్ ఫర్ ఫిజికల్ రిలేషన్‌షిప్ అనే దాని మీద ఒక బేసిక్ సెన్స్ ఉంటుంది. హ్మ్. వెన్ అట్లాంటి ఒకటి వాళ్ళ దగ్గర లేనప్పుడు పేరెంట్స్ దగ్గర భయపడకుండా ఓపెన్‌గా చెప్పి, వాళ్ళు ఒక మెడికల్ ఒపీనియన్స్ తీసుకొని, ట్రీట్మెంట్ తీసుకొని, అవి సెట్ రైట్ చేసుకున్న తర్వాత పెళ్లి సంబంధాలకెళ్ళాలి. హ్మ్. చాలామంది పిల్లలు భయపడతారు పేరెంట్స్‌తో చెప్పడానికి. ఇప్పుడు జాబ్స్‌లో ఆటిల్లోకి వచ్చినోళ్ళైతే వాళ్ళు పర్సనల్‌గా డాక్టర్స్‌ని మీట్ అయ్యి కూడా వాళ్ళు ఈ ఉన్న సిట్యుయేషన్‌ని డీల్ చేసుకోకోకుండా మ్యారేజెస్‌లోకి ఎళ్ళకూడదు. హ్మ్. ద పర్పస్ ఆఫ్ మ్యారేజ్ ఇస్ లైక్స్ టు బిల్డ్ ఫ్యామిలీ కదా రూప. జనరేషన్స్ ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవడం సో మచ్ ఇన్సైడ్ ఇట్. సో అలాంటి ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు తెలుసో తెలియక వీళ్ళు ఏం చేస్తారంటే పేరెంట్స్‌కి తెలిస్తే పెళ్ళయ్యాక అదే సర్దుకుంటుందిలే అన్న ఒక ధీమా, సెల్ఫిష్‌నెస్ మళ్ళీ. తెలియకుండా చేస్తే ఈ పిల్లలు భయంతో చేసే పని. కానీ ఆళ్ళకి అర్థం కానిదేంటంటే పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఇక్కడ మన పిల్లాడి లైఫ్ బాగుపడదు. లేదా నీ లైఫ్ సెల్ఫ్ నువ్వు దాసిన విషయమో బయటపడకుండా ఉండదు. హ్మ్. పెళ్లి తర్వాత ఫస్ట్ బయటపడుతుంది. బయటపడినప్పుడు ఏమవుతుంది? నలుగురు మధ్యలో ఉండేవి ఈ ఫ్యామిలీ మధ్యలో ఉన్న విషయం ప్రపంచానికి తెలుస్తుంది. అవును. రెండోది అవతల ఒక పిల్ల జీవితాన్ని నాశనం చేసేసిన వాళ్ళం అవుతాం. ఆడపిల్లల్లో కూడా ఇలాంటి ఇంపార్టెన్సీ ఇష్యూస్ మేము డీల్ చేసాం రూప. ఇంపార్టెన్స్ ఈజ్ మే నాట్ బి ఎ రైట్ వర్డ్. మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, ఫిజికల్ రిలేషన్‌షిప్ మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, ఏదైనా ఒక ఆపోజిట్ జెండర్ మీద ఒక అట్రాక్షన్ లేకపోవటం, ఓహ్! ఒక ఫియర్ మ్యారేజ్ అంటే, ఇవన్నీ ఉన్న పిల్లలు కూడా ఉంటారు. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. యాహ్! రూప ఎగ్జాంపుల్స్ అంటే కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఒక వెడ్డింగ్ చేసాం. టాప్ మోస్ట్ ఫ్యామిలీది. గర్ల్ వాజ్ నాట్ రెడీ టు మింగిల్ విత్ ద బాయ్. ఆ అబ్బాయి ఒక 6 మంత్స్ వరకు హీ డిడ్ ఆల్ లైక్ అమ్మాయిని ఇంప్రెస్ చేయడం ఎఫర్ట్స్ కానీ, పెట్టి. ట్రావెల్ చేయటం కానీ ఇన్ని చేసినా కూడా సెట్ రైట్ అవ్వనప్పుడు పేరెంట్స్ దగ్గరికెళ్ళి చెప్పడం జరిగింది. అందరూ కూర్చున్నారు. కూర్చుని అందరూ మాట్లాడారు, కౌన్సిలింగ్ చేశారు. ఆ తర్వాత కూడా ఆ మ్యారేజ్ సెట్ అవ్వలేదు. ఏంటంటే ఆ పిల్ల ఒక డ్యూటీ లాగా రియాక్ట్ అవ్వటం మొదలుపెట్టింది. ఓహ్! ఎమోషనల్ బాండింగ్ లేకుండా ఓకే. మ్యారేజ్‌ని సేవ్ చేసుకోవటానికి, ఎందుకంటే ఎప్పటినుంచో ఫార్మ్ అయిన ఆ ఫియర్ ఒక్క రోజులో పోయేది కాదు. హ్మ్. అది పేరెంట్స్ ముందే రియలైజ్ అవ్వటమో, లేకపోతే పాపే పేరెంట్స్ దగ్గర ఎక్స్‌ప్రెస్ చేసి దానికి ముందుగానే కౌన్సిలింగ్ చేసుకునుంటే ఇన్ని గొడవలు అయ్యుండేవి కాదు. అవును. సో ఫైనల్‌గా అది డివోర్స్‌కెళ్ళిపోయింది ఆ ఓహ్! మ్యాచ్. యాహ్! ఇప్పుడు ఏమవుతుందంటే రూప మధ్యలో ఉన్నాళ్ళం మనం ఇబ్బందులు పాలవుతాం. ఇట్లాంటియన్నీ మేము వెళ్లి టెస్ట్ చేసేవి కాదు కదా అవును. రూప. అవును. అవి ఆళ్ళ ఏవో ఇండివిడ్యువల్ థింగ్స్. పర్సనల్ అదంతా. ఇప్పుడు బయోడేటాలో చదువులంటావా, డేట్ ఆఫ్ బర్త్‌లు, ఆస్ట్రాలజికల్ ఇష్యూస్, ప్రాపర్టీస్, ఫినాన్సెస్ ఇట్లాంటియన్నీ కూడా మేము ఏమన్నా వాళ్ళు ఇచ్చినవి ఇవ్వగలుగుతాం గానీ, ఈ ఫిజికల్ ఇష్యూస్ అనేవి కొందరికి ఒంటి లోపల బొల్లి లైక్ స్కిన్ డిసీజెస్ గానీ, యాహ్! ఇవి ఉండొచ్చు. లైక్ హెరిడిటరీగా ఏదన్నా మేజర్ సర్జరీ జరిగుండొచ్చు. హ్మ్. ఇవన్నీ కూడా దాసిపెట్టి పెళ్ళిళ్ళు చేస్తారు. హ్మ్. ఇప్పుడు సందర్భం కాకపోయినా కూడా చెప్తున్నాను రూప. ఇప్పుడు పిల్లలు కొంచెం వెయిట్ పెరిగిన తర్వాత బేరియాట్రిక్ సర్జరీస్ చేస్తున్నారు. కొన్ని తప్పని సిట్యుయేషన్స్‌లో కొన్ని నీ సర్జరీస్ అని అట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు, హ్మ్. అవతల సంబంధం వచ్చిన తర్వాత ఇవి చిన్న విషయాలని అనిపించినా అవతల వాళ్ళకి డెఫినిట్‌గా మనం చెప్పి, వాళ్ళు మాకదేం పెద్ద ప్రాబ్లమ్ కాదు అనుకుంటే మ్యారేజెస్‌లోకెళ్ళాలి. హ్మ్. అవి తర్వాత తెలిస్తే కొందరు పట్టించుకోవచ్చు, కొందరు పట్టించుకోకపోవచ్చు. ఈ రీజన్స్ వల్ల మ్యారేజెస్ కూడా బ్రేక్ అవుతాయి. ఆ అవును. రిస్క్ తీసుకోవటం బెటరా? ఏ రోజు దినదిన గణంలాగా ఆ భయంలో బతకటం బెటరా? అవును. ముందే చెప్పటం బెటరా? ముందే చెప్పేయాలి. చెప్పేస్తే తర్వాత కూడా భయం ఉండదు కదా! అది ఆల్రెడీ నో ఆ! అన్న ఒక ధైర్యంతో కాపురం చేసుకుంటారు. అంతకి ఇష్టపడిన వాళ్ళే చేసుకుంటారు. చేసుకుంటారు. ఇవన్నీ దాసిపెడితే గనక ప్రాబ్లమ్. కొన్నిసార్లు ఎంగేజ్‌మెంట్స్ బ్రేక్ అవుతాయి రూప. చీర హ్మ్. పెట్టి బ్రేక్ అవుతాయి. హ్మ్. అవి కూడా చెప్పొద్దంటారు మమ్మల్ని, వాళ్ళు చెప్పరు. ఆ! తర్వాత అక్కడ సంబంధం కుదిరాక తెలిసి
ప్రాబ్లమ్స్ వస్తాయి. Yeah. నేను అనేది ఏంటంటే అన్నీ ఇష్టపడి మనం నచ్చి వచ్చిన వాళ్ళతో కొంచెం లేట్ అయినా ఆగి పెళ్లి చేసుకోవటం కరెక్టే తప్ప ఇలా అన్ని దాచిపెట్టి చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఉండొచ్చు ఫ్యామిలీలో. అలాంటప్పుడు ఇవన్నీ ఒక ఫిజికల్ అని కాదు రూప, సో మెనీ ఇష్యూస్ ఉంటాయి. అవి మనం దాయకుండా అవతల వాళ్ళకి డెఫినెట్గా కన్వే చేసి యాక్సెప్టెన్స్తో ముందుకెళ్ళాలి. Correct. లేకపోతే మ్యారేజెస్ డెఫినెట్గా సఫర్ అవుతాయి. రైట్.